హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఒక బిగినర్ ఫస్ట్ జిమ్కి రాగానే చేయవలసిన పని ఏంది, చేయకూడని పని ఏంది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే జిమ్కి రాగానే వార్మప్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వార్మప్ ఏ విధంగా చేయాలి, అసలు ఏమేమి వార్మప్ చేయాలి, ఏ పార్ట్స్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకో. ఫస్ట్ అయితే హ్యాండ్ రొటేషన్స్, తర్వాత షోల్డర్ రొటేషన్స్, తర్వాత నెక్ రొటేషన్స్, నెక్స్ట్ మూవ్ సైడ్. ఈ విధంగా వార్మప్ సెషన్ అయితే జరగాలి. సో ఫస్ట్ ప్రతి బాడీని యాక్టివ్ చేయాలి, ప్రతి బాడీ పార్ట్ని యాక్టివ్ చేసిన తర్వాతే మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు రాగానే వెంటనే హెవీ వెయిట్లు కొట్టేయడం కాదు. బాడీ వర్కౌట్ చేస్తున్నాం అంటే ఏ బాడీ పార్ట్ వర్కౌట్ చేస్తున్నామో అది తెలుసుకొని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలి. అంతేగాని మీరు రాగానే హెవీ వెయిట్స్ కొట్టేసి, చాలా మందిని గమనిస్తుంది ఏంటంటే ఫస్ట్ డే వస్తాడు, వాడి స్ట్రెంత్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండదు. వాడు ఏం చేస్తాడు, వాడి ఇష్టానికి హెవీ వెయిట్స్ కొడతాడు. తర్వాత ఏం చేస్తాడు, నెక్స్ట్ డే రాగానే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే ఒక మాస్టర్ అనేది అవుతాం. దాంట్లో బాడీ పార్ట్ని ఫ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ కానీ వెళ్ళదు. సో బేసిక్స్ అయితే అవి. వార్మప్ సెషన్ ఈజ్ మెయిన్. నేను మొత్తం వార్మప్ సెషన్ అయితే చూపించలేదు, కానీ బాడీ వార్మప్ అయితే చేసుకోవాలి ఫస్ట్ రాగానే. వర్కౌట్లు కూడా ఏ విధంగా చేయాలి ఒక బిగినర్ అనేది, ప్రతిరోజు ఒక వర్కౌట్ నేను పక్కాగా మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో నమస్తే. రైట్.